లేచాడే. అబ్బా సిగ్గేస్తుంది బాబు. నువ్వు ఉండవమ్మా, నీకు మనిషి లేచినా సిగ్గే పడుకున్నా సిగ్గే, నా కర్మ. నా చుట్టూ గారే మీ బాకీ చెప్తాగా తీర్చేశారుగా. మా నాయనే బాకీ తీర్చేసావా? ఎప్పుడమ్మా? నేను పుట్టినరోజున, మా అమ్మ పెళ్లి రోజున. కుర్రాడేదో కలగన్నట్టున్నా. కలేమిటండి, రావు గారిచ్చిన డబ్బు. బాబాయ్ నువ్వు ఇంకా రావు గారింటికి వెళ్ళాలా? కల వచ్చినట్టుంది. కళ? మై గాడ్. ఇంక ఇంటి చుట్టూ తిరగలేవయ్యా, ఇవాళ ఐసోబస్ తెలిపోతుంది. ఇంకా తేలేదేటారా నా మొహం? చేతికి అందిన సామాన్ తలోడు పట్టుకుపోదాం. ఆ లేడీస్ వెళ్ళాక ఒంటి మీద బట్టలు కూడా ఒలుచుకుపోదాం. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. మేము ఉలుస్తామన్నది అతని కొట్టాలి తల్లి. మధ్యలో నువ్వు తుఫాను రిబ్బన్ బుక్కలా ఓ మెరికలు తిరిగిపోకు. కానివ్వండి. ఆగండి ప్రియమిత్రులారా. మాట మాట్లాడే మహాసభని మొదలెడతావు. సంగతి అంటూ చెప్పు. సభికులారా, దయచేసి మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి. ఒక్క రోజు కాదు, ఒక్క గంట కూడా ఇవ్వం. ప్లీజ్ నా మాట వినిపించుకోండి. మా రూమ్ లో సామాన్లు బట్టలతో సహా తీసుకెళ్ళినా 400-500 కంటే ఎక్కువ రావు. కొన్ని గంటలు ఆగితే మీకు మీ బాకీకి రెట్టింపు వచ్చి ఏర్పాటు చేస్తాను. కుదరదయ్యా, దంచినమ్మకి బొక్కిందే కట్టమని మా చేతికి దక్కింది దక్కుడు. ఉండు శెట్టి, అతని మాట కూడా కాస్త వినిపించుకో. ఎలాగిస్తావయ్యా అంత డబ్బు? మా బాల వరప్రసాదరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మా చూడవే పెళ్ళంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నీ కాదులే, ఊరుకో అమ్మా, చంపేస్తున్నావు. చూడు, నిజమేనా? కొత్త బొకాయింప. మీ మీద ఒట్టత్తయ్య గారు, మా బాల ఆ ఇంటి అల్లుడైతే అతని పరిస్థితి ఊహించండి. కొత్త 100 రూపాయల నోట్లా వెలిగిపోబోయే మనిషిని ఇప్పుడు చిల్లర బాధలు పెడతారా? కాసేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తాడు. ఇక్కడి దాకా ధైర్యంగా వచ్చాను. ఉన్నట్టుండి ఏదో భయం మొదలైంది. తర్వాత ఎప్పుడైనా వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతా కృష్ణ. తర్వాత ఏమిటి భలేవారే, డాడీతో మీరు వస్తారని పెళ్లి గురించి మాట్లాడతారని చెప్పాను కూడా. చిచ్చి, కాఫీ ఇలా తాగడిందే. పాలు విరిగిపోతే పాలపుడితో కాఫీ కలిపాను. ఏ నీ ఒక్కపూట తాగలేరా? చోటా ఆయన మూడు బాగున్నట్లేదు. ఎప్పుడు అంతేలేండి. రండి డాడీ, బాలా వచ్చారు. నమస్కారం సార్. హలో, నాతో రా. ఇది అరబ్బుల కార్పెట్. ఆ రోజుల్లోనే 10,000 అయింది. ఇదంతా బర్మాటేక్ తో కట్టించాను. ఖరీదెంతో తెలుసుగా? ఇంగ్లాండ్ నుంచి వడ్రంగుల్ని పిలిపించి ఈ స్టైర్ కేస్ చెక్కించాను. ఈ ఫినిష్ చూసావా? కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇల్లంతా చూసావు కదా? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత నీకుందా? ఏం మాట్లాడమే? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత ఉందో లేదో కానీ మీ అమ్మాయికి భర్తనయ్యే అర్హత మాత్రం నాకుంది సార్. ఏమిటా అర్హత? మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. అవును డాడీ. నువ్వెప్పుడైనా 1000 రూపాయల నోటు చూసావా? లేదు, నా కంటపడే అదృష్టం ఆ నోటుకు లేకపోయింది. మాటగారివే. సరే, మీ పెళ్లి చేశాననుకో, నా కూతుర్ని ఎలా పోషించగలవు? వెండి ముద్దలు బంగారు రేకులు తినిపించలేను గాని కట్టుకున్న మనిషికి 2 పూటలా తిండి పెట్టగలిగేంత సంపాదించగలను సార్. నువ్వు కిందటిసారి వచ్చినప్పుడు గమనించాను. నీకు డబ్బున్న వాళ్ళన్నా చాలా చులకన అనుకుంటాను. చులకన కాకపోయినా అంత గౌరవం లేదు సార్. సంపాదించలేనన్నావు, పోనీ ఖర్చు చేయగలవా? సంపాదించడం అయితే కష్టం కానీ ఖర్చు చేయడానికి ఏం సార్? ఒక్క నిమిషం. ఒప్పుకునేలా లేరు కృష్ణ. ఎందుకు ఒప్పుకోరు? గట్టిగా కాదంటే నేను మీతో వచ్చేస్తాను. ఎప్పుడైనా ఇంత డబ్బు చూసావా? చూసి బెదిరిపోకు. డబ్బంటే గౌరవం లేని నువ్వు నెల రోజుల్లోపు ఈ డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టగలవా? ఖర్చు చేయడానికి 4 రోజులు దేనికి సార్? 4 రోజులు చాలు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు మిస్టర్. సరే, ఈ రోజు నుంచి 30 రోజుల్లోపు నువ్వు ఈ డబ్బు ఆఖరి పైసాతో సహా ఖర్చు చేయగలిగితేనే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మనిషికి అక్రమంగా సంపాదించే బుర్రైనా ఉండాలి, సక్రమంగా ఖర్చు పెట్టే తెలివైనా ఉండాలి. ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడు కాబోతున్న మనిషి ఈ కాస్త డబ్బు ఎలా ఖర్చు పెట్టగలడో గమనించాలనిపించింది నాకు. చూడు మిస్టర్, ఇది బ్లాక్ మనీ. ఆస్తులు అవి కొంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళల్లో పడగలవు, జాగ్రత్త. నువ్వు ఈ డబ్బు 30 రోజుల్లోగా ఖర్చు చేసి నాకు లెక్క చూపించాలి. డబ్బు పారేయడం గాని, దానం చేయడం గాని, ధ్వంసం చేయడం గాని చేయకూడదు. నా మనిషి ఒకడు నిన్ను అనుక్షణం కనిపెడుతూనే ఉంటాడు. ఇంకొక విషయం, నువ్వు ఈ డబ్బు పూర్తిగా ఖర్చు పెట్టేదాకా కృష్ణని కలవడానికి గాని మాట్లాడడానికి గాని వీల్లేదు. ఈ లోపు మీరిద్దరూ కలిసినట్టు నాకు తెలిస్తే హరిహరాదు లేకమైనా నన్ను ఈ పెళ్లి కొప్పించలేరు. వెళ్ళిరా, 31వ రోజు కనిపించు. గెలుపు నీదో నాదో తెలుసుకుందాం. 600 నేనే గెలిచి తీరుతాను.
ఇట్స్ ఎ ఛాలెంజ్. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు. ఈ తల తిక్కతో చస్తున్నాను అనుకోండి. రామ రామ. చోట నా కోట అయిపోయింది. సొరకట్టు లాంటి చేతులు వేసుకున్నాను, పొట్లకాయ తరిగినట్టు తరిగావు రాకపోడకాయ వేధవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పట్టాను నేను. పట్టని రోజులు ఒకటి తీసుకోవాలి. డబ్బ సొమ్మని పంచుకుంటారా తెంగల్ సచిన వాళ్ళారా? నా బాకీ మొత్తం తీర్తే గాని మిమ్మల్ని పూచుకు పుల్ల కూడా ముట్టుకుని. వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కదమ్మా, తర్వాత వసూలు చేసుకుంది కానీ. నా సింగినాదం వసూలు. ఒక్కోళ్ళు ఎత్తినా 100 రూపాయలు పెట్టినా మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవా వీళ్ళని 10 రూపాయలు కూడా కొండు. నా అద్దె డబ్బులు నువ్వు కట్టేసి వీళ్ళని తీసుకెళ్లి నీ హోటల్లో పిండి రుబ్బించు. ఏమిటి, నా హోటల్లోనా? వీళ్ళనా? 2 రోజుల్లో నా హోటల్ నాకే అమ్మేస్తారు వీళ్ళు. అదంతా నాకు అనవసరం అయ్యా. ఈ సామాన్లు నావి. నా డబ్బు నాకు కట్టి వీటిని ముట్టుకోండి. ఆ డబ్బు చాలా. వచ్చావా? శభాష్, తీసుకోండి. ఆ 10,000 5గురు సమానంగా పంచుకోండి. అబ్బే అయ్యయ్యో, ఇప్పుడు తమరు డబ్బు ఎవరు అడిగారండి? ఊరికే తమరి మంచి చెడ్డలు చూసిపోదామని వచ్చాం గాని. సోదరమ్మా, నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీర్చి పారేస్తాను. అయ్యో అయ్యో, దానికోసమని ఇట్లాంటి మంచి మనుషులు తిట్టిపోస్తావా? నీ బాకీ ఎంతో చెప్పరా, నేను తీరుస్తాను. అట్లమ్ముకునే అంట్ల వేధవా. అమ్మ సుందరి, నా అమ్మ, నా తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివే. అమ్మా నువ్వు అలా అంటుంటే నాకేమిటో సిగ్గుగా ఉండే. చూడమ్మా, వీరల్లుడు గారి విషయం కాస్త చూడు. వేడి వేడిగా ఉప్ప తయారు చేసుకురా. సోదరమ్మా బాబు. వేరేలో అంటే నేనేనా? హా. అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దు. నాకు పెళ్ళై 4 ఏళ్ళైంది. ఆ డబ్బు తీసుకెళ్ళండి. ఇదిగో, ఈ సామాను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్లే జాగ్రత్తగా లోపల పెట్టండి. నువ్వు పదబ్బాయి. అది ఆ విషయం. అంత డబ్బు తెస్తే నా కళ్ళ నేను నమ్మలేకపోయాను అబ్బాయి. కానీ 4 రోజుల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టగలమంటావు బాబాయ్? తరే నా తరే. మీ మావ పిచ్చన సబ్బాయి. తెలివైన వాడు ఉంటే 25 లక్షలు సంపాదించమనేవాడు, ఖర్చు పెట్టమని కాదు. రూపాయి విలువ పావలాకు పడిపోయిన ఈ రోజుల్లో సంపాదించిన కష్టం కానీ ఖర్చు పెట్టడానికే. అందులోనూ నాలాంటి తల పండిన భీష్మాచార్యుడు నీ పక్కన ఉండగా నువ్వేమి వర్రిగాకు. 4 రోజుల్లో కాదు, వారం రోజుల్లో బూది అవతల పారేయం. ఏమిటి కుటుంబయ్య, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణని చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. హాయ్ దేవుడే అమ్మా, ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా. అల్లుడు, నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు. ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకొచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది. రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి. ఆ దిక్కుమాలిన శోకాలు ఆపండి. చూడమ్మా అన్న, మీ ఆయన వచ్చారు. బాగున్నారు అల్లుడు గారు? రండి కూర్చోండి. కూర్చోండి ఇలా కుర్చీ మీద. కిందండి మంచినీళ్ళు. బరువుగా ఉన్నాయేమో, కాసేపు పట్టుకోనావి. అక్కర్లేదు. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేమే. వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా అన్న, వెళ్ళి బట్టలు అవి సర్దుకో. మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణం తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని వెధవనం తిట్టిన మీకు ఈ రోడ్లు చూపించి వెళ్ళటానికి. అరుణని 4 రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. నెల దాటితే నేను మా వాడు పందెం గెలుస్తాం. ఈ లోపు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇది హాల్ అండి. ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ దగ్గర ఈ ఫర్నిచర్ అంతా నేనే కొన్నాను. మీకు కావాలనుకుంటే ఏదో రేట్ చేసుకుందాం. చూడండి, అద్దె ఎంత అన్నది కాదు ప్రధానం, ఇల్లు నచ్చాలి ముందు. అలాగే, తప్పకుండా ఇల్లు తమకు నచ్చుతుందనే నా నమ్మకం. రండి. వెరీ గుడ్. సిబిఓ అది ఉంది. నాకు ఇల్లు బాగా నచ్చింది బాబాయ్. నాకు బాగానే ఉంది అబ్బాయి. పద మేడం ఇక్కడ చూద్దాం. రండి. ఈ ఇల్లు తీసేసుకుందాం ఉంటావు బాబాయ్? తరే నా తరే. చూడండి, అద్దె ఎంత అన్నారు? ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ 5,000 ఇచ్చేవారు. 5,000 రూపాయల చెల్ల పెంకుల. 2,000 నుంచి పైసా కూడా ఎక్కువ. బాబాయ్ ఏమిటి బేరవాడతావేమిటి?
అద్దె ఎంత ఎక్కువ అయితే మనకి అంత మంచిది కదా. అబ్బాయి అలవాటు పొరపాటు అయిపోయింది. ఇదిగో ఏమండో ఏంటండి అద్దె ఎంత అన్నారు? 5,000. 5,000? ఆఫ్టర్ 5,000 ఇంత టేస్ట్ ఇల్లు కట్టారు. 5,000 ఏమిటండి? 6,000 6,000 తీసుకోండి. ఏమిటి బాబు రూపాయలా చిల్ల పెంకులా? రూపాయలేనయ్యా. అడ్వాన్స్ ఎంత కావాలి? 3 నెలల అద్దె అడ్వాన్స్ ఇప్పించండి. ఇంత అమ్మాయి కూడా ఎలా బతుకుతాడు బాబాయ్? ఇదిగో 60,000 10 నెలలు అడ్వాన్స్ ఉంచండి. గాలి ఎక్కువగా ఉంది ఇక్కడ. సముద్రం కదండి. ఓహో జాగ్రత్తగా దిగండి, తోసుకుని పడిపోకండి. దిగేమున్నామండి అయితే పదండి. మార్నింగ్ సార్, దిస్ ఇస్ జంబలింగం, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ రిపోర్టింగ్ టు యు సార్. ఎవరు బాబాయ్? మన మేనేజర్ అబ్బాయి నిన్ననే అపాయింట్ చేశాను. వీళ్ళంతా బట్లరు సర్వర్లు. మన స్టాటస్ కి తగ్గ స్టాఫ్ ఉండాలి కదా. మా స్టాఫ్ చాలా డిసిప్లిన్ సార్. చూడండి, పరేడ్ ఫాల్ ఇన్ లైన్. ఇడియట్, ఫాల్ ఇన్ లైన్ అంటే లైన్ గా పడిపోమని కాదు, లాడే లైన్ లో నిలబడి బాస్ కి సెల్యూట్ చేయండి. సెల్యూట్. హలో అలాగే ఇంటి వన్ అబ్బాయి ఈ ఫర్నిచర్కి 2 లక్షలు ఇమ్మంటున్నాడు. 2 బాబాయ్ ఇవాళ 3వ రోజు. మన బట్టలకి, తిండికి, ఇంటి అడ్వాన్స్ కి, ఫర్నిచర్ కి అంతా కలిపి 3 లక్షలు కూడా ఖర్చు కాలేదు. 27 రోజుల్లో 22 లక్షలు ఖర్చు చేయగలమంటావా? నా తరే, నువ్వేమి వర్రి కాకు. రేపే హైదరాబాద్ రేసులకు వెళ్తున్నాం. రేసుల్లో పెట్టిన డబ్బు, గోడ కొట్టిన సున్నం తిరిగి రావు అబ్బాయి. బాబాయ్ ఏమిటబ్బాయి? ఆ మనిషి ఎవరో గంట నుంచి మన ఇంటికేసి చూస్తూ ఇక్కడే తచ్చాడుతున్నాడు బాబాయ్. ఆవుగారు తాలూకు మనిషి ఏమో, ఇన్కమ్ ట్యాక్స్ మనిషి ఏమో. ఎందుకైనా మంచిది వాడిని గంట కనిపెట్టుందాం. ఏమిటా ఇది? ఖాళీగా ఉన్నారు కదా అని కాళ్ళు పట్టున్నాను సార్. ఓరి మీ అతి మర్యాదలకి నిప్పెట్ట. ఇలా భయపెట్టకండి మమ్మల్ని. బాబాయ్ ఏమిటి వీళ్ళంతా? వెళ్ళండి వెళ్ళండి. పరేడ్ ఫాల్ ఇన్. ఈ గుర్రాల మీద 70 కాయాలు నువ్వు ఎప్పుడైనా వచ్చావా బాబాయ్? లేదబ్బాయి, పుస్తకం కొన్నాం కదా, ముందు ఏ గుర్రం మీద కాయలో తెలుసుకుందాం. పుస్తకం ఈ పుస్తకం గుర్రాల పేరు తప్ప మిగతా ఏమీ అర్థం కావడం లేదు. దీని పేరు ఏదో బాగుంది. ఏమిటిది? సీజర్. ఈ గుర్రం మీద కాయచ్చోము. ఎవరినైనా అడిగొస్తాను. సార్ బెట్టకాయ సార్. అయ్యో ఎక్కడో అమాయకుల్లా ఉన్నారు. అది కుంటి గుర్రం అండి. నంబర్ 2 మీద కాయండి. వైల్డ్ పేరు, మంచి పెడిగ్రీ ఉంది దానికి. అబ్బాయి మనకి వైల్డ్ ఫేర్ మీ కాదు బాబాయ్. మనం ఇక్కడికి వచ్చింది ఓడిపోవడానికి, గెలవడానికి కాదు. సీజర్ కుంటి గుర్రమట, దాని మీద పెట్టి కదా. అలాగే కానీ అబ్బాయి, ఇక్కడికి వచ్చాక నాకు విషయం తెలిసింది. ఏమిటి? మనుషులకుండే వాటిని డిగ్రీలు అంటారు, గుర్రాలకుండే డిగ్రీలు పిడిగ్రీలు అంటారు. నీ మొహం. డిగ్రీ అంటే డిగ్రీ కాదు, వంశ చరిత్ర. వెళ్ళి సీజర్ మీద 10,000 పెట్టుకా. అబ్బాయి విక్టరీ, విజయం. మన గుర్రం ఓడిపోయింది. 10,000 గోవిందా. వెరీ గుడ్. ఈసారి రేసులో 1,00,000 కడతాం. అది కనుకొచ్చా. అన్నింటిలోకి కింగ్ మేకర్ నాశనకంట. నెంబర్ 7. వెరీ గుడ్. కింగ్ మేకర్ మీద 1,00,000 కట్టు. నంబర్ మర్చిపోకు. నంబర్ 7. అలాగే. 7. ఏమిటి? ఊడిపోయావా లేదా? లేదబ్బాయి, కింగ్ మేకర్ గెలిచింది. మనకు 3 లక్షలు వచ్చాయి. షెట్. కింగ్ మేకర్ అని తెలిసి కూడా కట్టడం మనది తప్పు. ఓ 10 మందిని అడిగాను అబ్బాయి. లాస్ అనే గుర్రం 3 బాగలైతే వెనక పరిగెడుతుందిట. ప్రస్తుతం దాని 3 బాగలేదుట. దాని నెంబర్ 3. వెరీ గుడ్. కింగ్ మేకర్ డబ్బు తెచ్చింది. లాస్ తప్పకుండా నష్టం. ఈసారి ఒకేసారి ఎక్కువ కాసే బాబాయ్. 5 లక్షలు దిబ్బైపోవాలి.
ఓడిపో ఓడిపో బాస్ గెలవద్దు 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 ఓడిపో ఓడిపో గెలవద్దు ఓడిపో 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 ఎదటవాడు ఓడిపోవాలని కోరుకుంటాడమ్మా. నువ్వు గెలిచినా ఓడిపోయినట్టే డాడీ. అదేమిటి? గెలవడంతో నా నుంచి బాలను దూరం చేస్తావు, ఇల్లు వదిలి అతనితో నేను వెళ్ళిపోవడంతో ఓడిపోతావు. చోటా ఒరేయ్, కట్టలు రాస్తే లెక్క తెలిసిపోద్ది. కరెక్ట్ రా మావా, అందుకే ఇందాక నుంచి నేను కట్టకో నోటు చొప్పున తీసి లోపల తోస్తున్నా. నోరుము ఇనపెట్టి కొట్టాలి గాని ఇలా పరిగెరిగి తింటావేరా ఎదవా. మరే పట్టు పెడితే పట్టు జారిపోతుంది. తీసే తీసే. అలా ఉన్నావు అబ్బాయి, ఒంట్లో బాగుండలేదా? ఒంటికే లక్షణంగా ఉంది. మరేమిటి నీ బాధ? బాధ కాక ఆనందమా? ఇవాళ 10వ రోజు, ఖర్చు 6 లక్షలు, ఆదాయం 20 లక్షలు. ఈ క్షణాన మన క్యాష్ బ్యాలెన్స్ 39 లక్షలు. బాబాయ్ నో సార్, 9,16,642 రూపాయల 80 పైసలు సార్. 43 రూపాయలు ఉండేవి. ఇందాక సార్ కోసమని 20 పైసలు పెట్టి శారీడని తెప్పించాను. ఆ 80 పైసలు పెట్టి ఓ ప్లాస్టర్ తెప్పించు. అలాగే సార్. ఎవరికి సార్? నీకు. ఆ ప్లాస్టర్ నీ నోటి కంటించుకుని ఓ మూల కూర్చో. బ్లాక్ మనీ ఎలాగో ఖర్చు చేసేయగలం అనుకున్నావు. ఇప్పుడు ఈ బ్లాక్ మనీకి తోడు వైట్ బ్యాలెన్స్ కూడా వచ్చి చేరింది. ఆలోచిస్తుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టడం మన వల్ల కాదనిపిస్తుంది బాబాయ్. తరే నా తరే నా తరే అంటూనే రేసులోకి తీసుకెళ్ళావు. ఇప్పుడు నేను ఇవ్వబోయేది తెల్ల డబ్బు నల్ల డబ్బు కలిసి ఖర్చు పెట్టే ప్లాన్. ఏంటది? ఓ స్థలం కొని అందులో ఇల్లు కడదాం. ఏ జగదాంబ జంక్షన్ సరస్వతి జంక్షన్ అయిందనుకో, గజం కనీసం 1000 రూపాయలు ఉంటుంది. 1000 గజాల స్థలం కొందాం అంటే 10 లక్షలు. ఓ 25 లక్షలు పెట్టి అందులో ఇల్లు కడదాం. మొత్తం 35 లక్షలు కూష్కాకి. 20 రోజుల్లో ఇల్లు కట్టడం పూర్తవుతుందా? నిలబడాల్సిన ఇల్లు అయితే కుదరదు. పడిపోయి ఇల్లు కట్టడానికి 10 రోజులు జరుగు. అయితే ఓ చిన్న పని చేద్దాం. ఈసారి నా తరే. ఏమిటది? స్థలం కాదు, ఓ పాతిల్లు ఎందుకు? 2 birds at a shot. పాతిల్లు పడగొట్టడానికి ఖర్చు అవుతుంది, కొత్తిల్లు కట్టడానికి ఖర్చు అవుతుంది. ఎలా ఉంది? శభాష్. ఇప్పుడు నీ బుర్ర 1000 క్యాండిల్ బల్బులా వెలిగింది అబ్బాయి. సాయంత్రానికల్లా కాంట్రాక్టర్ని పిలుస్తాను చూడు. ఇన్కమ్ ట్యాక్స్ మనిషి బాబాయ్. సీడీఎం అబ్బాయి. బాలా, నీకు గుడ్ న్యూస్. మనం మారుతి కారు కొనాలని చూస్తున్నామని తెలిసి ఆ రావు గారు ఆయన కారు మనకు అమ్మేశాడు. అదిగో చూడు. వెర్రి బాగులు వాడు. ఎంత కమ్మాడు తెలుసా? 25,000కి. అమ్మడం ఆయన పెడతానం కాదు బాబాయ్, ఆ కారు కొనడం మన పిచ్చితనం. అదేమిటి? మనం ఎలాగో ఆ కారు కొనాలనుకుంటున్నామని తెలిసి వేరే చోటైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతామని తను నష్టపోయి ఆ కారు మనకు తక్కువ ధరకి ఇచ్చాడు. అంటే మన ఖర్చు తగ్గించాడన్నమాట. ఇది మనకి నష్టం కాదు. నిజమే అబ్బాయి. అమ్మ బర్మా పడవా, ఆ టోపీ కింద ఇంత బుర్ర ఉందయ్యా నీకు? ఏమేవ్, మన మనోడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనోడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నామాయే, మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి, రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కయ్య నేడు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. ఏమ్మా? అలాగేనన్నా. ఏడానుకా చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి వస్తున్నాడాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కుదరదండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటి ఇల్లు మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి. అది జగదాంబ సెంటర్ లోనే ఉండాలి. అల్లుడు, ఆ? ఆ, ఆ. మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లరబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు, వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యాక భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చాను? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరో చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురులా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. అసైన్ నాపు. ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరైపోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే, ఇదివరకు చూసి వచ్చే ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ సుసంతతి పీనుగా ఆపో. ఏమిటా ఏడుపు? ఆయన పెద్ద మనుషులున్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు. రావు మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణమోహన్ చూడను. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వదిలి కానీ వెళ్ళండి. అమ్మా, కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. అదా బాగా ఆలోచించుకుని చెప్పండి. పని 20 రోజుల్లో పూర్తయిపోవాలి. సరే, నేను మొదలెట్టి మధ్యలో ఆలోచన చేస్తే మాత్రం నేను ఊరుకోను. వివరాలు నేను చెప్పేసా అబ్బాయి? చెప్పాను బాబాయ్. మనం వేసిన ప్లాన్ కూడా చూపించాను. స్థలం విషయం ఎప్పుడో బ్రోకర్తో మాట్లాడాను. సాయంత్రం కల్లా తేలుతుంది. ఇంతకీ ఇల్లు ఎంతలో కట్టేయగలరో చెప్పండి. ఈ ప్లాన్ ప్రకారం అయితే 20 లక్షలు అవుతుంది సార్. నేను 18 కట్టిస్తాను. నా కొటేషన్ 17.5 లక్షలు. మీరు మాట్లాడరే? సారీ సార్, ఇంత తక్కువలో కట్టడం మా వాళ్ళు కాదు. మేము కష్టపడతాం, క్వాలిటీ ఇస్తాం.
కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది. వస్తాను సార్. ఆవేశపడకండి, కూర్చోండి. మీరు కడితే ఎంత అవుతుంది? కనీసం 5 లక్షలు అవుతుంది. వెరీ గుడ్. మాకు కావాల్సింది మీరే. మీకే కాంట్రాక్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సైట్ విషయం రేపు తెలుస్తుంది. రేపే వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించండి. ఎల్లుండి దాకా దేనికి బాబాయ్, ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేద్దాం. కిందకి రండి. రెడీ 1 2 3. బీహార్ వరదల్లో 100 మంది మృతి. నెక్స్ట్. అనకాపల్లిలో టపాకాయ పేలుడు 13 మంది మృతి, 20 మందికి గాయాలు. నెక్స్ట్. గుడివాడలో బందిపోట్ల గుంతకల్లో బందిపోట్ల దాటి 3 దుర్మరణం. నెక్స్ట్. షిమోగా వద్ద పెద్ద రైలు ప్రమాదం, కొన్ని వందల గుర్తు తెలియని శవాలు, తలలు లేని ముండాలు, ముండాలు లేని తలలు. ఏమిటయ్యా ఇది? వార్తలు వినిపిస్తూ తమని వెరైటీగా లేపుదామని. ఇవిటయ్యా వినిపించడం? ఇక్కడ అందరూ చచ్చారు, అక్కడ అందరూ చచ్చారు అంటూ చావు కబుర్లు చెప్తూ నిద్ర లేపుతావా? అవే ఉన్నాయి సార్. మరి ఇందులో ఇక్కడ మంచి వార్త ఉంది సార్. తమిళనాడులో సినిమా ప్రదర్శనశాల. ఆ రోజు మామూలుగా సినిమా నడుస్తోంది. హాలు కప్పు కూలి 14 మంది మృతి. కొండకి అరే బెస్ట్ ఫస్ట్. గుడ్ మార్నింగ్ అబ్బాయి. నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్. ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతానన్నాడు. మొదలెట్టాను సార్. ఓం ప్రథమంగా ఒక గోడ పగలగొట్టాను. అందులో ఈ లంకి బిందులు ఉన్నాయి సార్. ఇవి మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఎప్పుడు తీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేసాను సార్. పోదులు పడాయి, లంకి బిందులు ఏం లేవు. వెళ్ళండి, ఇవి తీసుకెళ్ళండి. అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్? భూముల నుంచి ఏమి దొరికినా గవర్నమెంట్ కప్పు చెప్పాలి కదా. వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చార్జ్. చట్ట ప్రకారం భూమిలో దొరికితే గవర్నమెంటే సార్. కానీ ఇవి గోడలో దొరికి అని చేత ఓనర్కి చెందుతాయి సార్. కాసేపు భూమిలోనే దొరికాయి అనుకుని గవర్నమెంట్కి ఇచ్చేయండి ప్లీజ్. సారీ సార్. నా వృత్తి నా ప్రాణం. వృత్తిలో అబద్ధం ఆడను, అన్యాయం చేయను. అయితే ఓ చిన్న పని చేయండి. ఇవి మీకే దొరికాయి కదా. అవును. వీటిని మీరే తీసుకోండి. ఆ పని చేయండి. మళ్ళీ సారీ సార్. పరాయి సొమ్ము నాకు అగ్గితో సమానం. ఒక పైసా కూడా ముట్టుకోను. ఇది నిప్పు సార్, నిప్పు. ఒరే నీ నిప్పుకి నిప్పెట్ట. ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? ఇంగుదామనే గర్భాత్రపు రాస్కెల్స్. ఇవి గ్లూకోజ్ బిస్కెట్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్ సార్. నా లెక్క ప్రకారం ఇవి కనీసం 20 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. 20 లక్షలే? బాబాయ్ 14 రోజు అబ్బాయి. ఆ దిక్కుమల్ల లంక బిందులు మన గోడంలోనే దొరకాలి. అబ్బాయి, దశ బాగుంటే దిశ బాగుంటుంది, దిశ బాగుంటే వాస్తు కలిసి వస్తుంది, మట్టి బంగారం అవుతుంది. ఇది వరకు తినడానికి లేనప్పుడు ఆకలేసేది.
ఇప్పుడు బంగారం తినగలిగే స్తోమతున్న ఆకలి ఉండటం లేదు. ఏం చేద్దాంటావు బాబాయ్? నేను అసలు కృష్ణని పెళ్లి చేసుకోగలనంటావా? ఐడియా ఏమిటది? తరే నా తరే 60 ఏళ్ళకు బాబాయ్, తెలుగు ఆలోచనలు చెప్పు. అదే చెప్పబోతున్నా. సీతారామ సంగ్రామం నాటకం మనం మళ్ళీ వేయబోతున్నాం. మళ్ళీ Yes. మళ్ళీ జనం మైకులవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం. వీలైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం. అది ఓ మంచి ఎయిర్ కండిషన్ హాల్లో వేస్తాం. మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది, సీట్లు పోస్తారు, హాలు బద్దలు కొడతారు. మనం మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం. ఏతావాత హాలు రిపేర్ల ఖాతా కింద మనకు 2-3 లక్షల ఖర్చు మిగులుతుంది. వెరీ గుడ్ బాబాయ్. సార్ ఒక గుడ్ న్యూస్ సార్. ఏటది? ఇంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్. పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం. బ్లాక్ లో? అవును సార్, బయట జనం విపరీతంగా ఉన్నారు సార్. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మాయిన్నాను సార్. టికెట్లు విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్. అయ్యా అమ్మలారా, మీకు దండం పెడతాను. కావాలంటే వేషం విప్పేశాక మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదా. బాగుందా నా పొంద? నేను సీత ఏమిటి కడుపుతో ఉన్న సీతలాగా, ఆ మీసాలు రావుడు ఏమిటి చట్కా బండి వాళ్ళగా? చాలా అసహ్యంగా ఉన్నాం కదూ. మేము పౌరాణికాన్ని, అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేశాం. ఏమిటిది? డబ్బులు కూడా వేస్తున్నారా? మాకు డబ్బొద్దు. మీ చిల్లర వృధా చేసుకోకండి దయచేసి. మీరందరూ తిరగబడి సీట్లు కోసేయండి, ఆ సినిమా తెర చింపేయండి, ఈ మైకులు విరిచేయండి. కమాన్ ప్లీజ్ విజృంభించండి. మీకు కావలసింది అలవాటు చేసుకోండి. రండి, కమాన్ రండి రండి రండి. నిజంగానే నాటకం బాగుందా? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ఇందుకే అంటారు అబ్బాయి. నిజమే బాబాయ్, ఇది వరకు మనం ఇదే నాటకం వేస్తే మనల్ని బాధను వాడు లేడు. ఇవాళ బాధమని బాధపడుతూ ఎంత ప్రాధేయపడ్డాను. సీట్లు కొయ్యమన్నాను, తెరలు చెంపమన్నాను. ఒక్క దరిద్రుడైనా నా మాట వినిపించుకున్నాడా? మన బ్యాడ్ లక్. గేట్ కలెక్షన్ కూడా చాలా వచ్చినట్టుంది. దానికి తోడు రూపాయి దండలు, చదివింపులు. అది చెప్పడానికే వస్తున్నాను సార్. గేట్ కలెక్షన్ 6,000 రూపాయలు, చదివింపులు ఆరతి పళ్ళాల్లో వచ్చింది సుమారు 2,000 రూపాయలు. మొత్తం 8,423 రూపాయల 10 పైసలు వచ్చింది. ఇదిగో సార్. తెల్లారిసరికి రూపాయలు చెట్లుగా వచ్చి 100 నోట్లు కలిసిన కాస్తాయి. అలా ఉంది మన జాతకం. డబ్బు పారేయడం గాని, దానం చేయడం గాని, ధ్వంసం చేయడం గాని చేయకూడదు. అబ్బాయి ఎక్కడికి? ఎక్కడికి అబ్బాయి? అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన వచ్చారు డాడీ. ఎవరు? బాలానా? సరే వెళ్ళు. మన ఒప్పందం ప్రకారం నువ్వు అతనితో ఒక్కసారి మాట్లాడినా మీ పెళ్లి జరగదు. అయ్యో అయ్యో, ఒక్కసారి మాట్లాడితే తప్ప మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారే. అన్యాయమే. అపజయాన్ని మాత్రం ఒప్పుకోను నేను. ఛాలెంజ్ చేశాడుగా, చూద్దాం ఎవరు గెలుస్తారో. అగో, ఆ మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. వద్దు వద్దు కృష్ణ, నా కోపం తెప్పించదు. చోటా కోటా అయిపోయింది. నేను మళ్ళీ తన్నులు తెల్లేను. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. వెరీ గుడ్. డబ్బు పెరిగినా తేడా మొహంలోనే తెలుస్తుంది.
నీకు బాగా డబ్బు చేసిందని నీ ఆకారమే చెబుతోంది. ఎంత ఖర్చు చేసావు? అది 30 రోజులు చెప్తాను. గుడ్. 30వ రోజు నువ్వేం చెబుతావో కూడా నాకు తెలుసు. డబ్బుని సక్రమంగా ఖర్చు చేయడం కబుర్లు చెప్పినంత తేలిక కాదు. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకి. నెలక్కర్లేదు, 4 రోజులు చాలన్నావుగా. ఏమాత్రం ఖర్చు చేసావు నాయనా? ఏమిటి, అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? ఓడిపోయానని ఒప్పుకో, కృష్ణని పిలుస్తాను. ఏమండి, బాగా దెబ్బ ఎవరండి ఇతను? మీ తాలూకా? ఇది నా విజిటింగ్ కార్డ్. ఈ అడ్రస్ కనండి, మీకు కావాల్సినంత పంపిస్తాను. ఇలా కటికినా పడుకున్నావేటబ్బాయి? ఇందులో ఉన్న హాయి ఆ పురుపుల మీద ఉంది బాబాయ్. ఇదివరకు ఎంత సంబరంగా బతికేవాళ్ళు. ఈ డబ్బొచ్చి మన సుఖాన్ని మింగేసింది బాబాయ్. కృష్ణను కూడా కలవడానికి వీల్లేకపోతుందంటే ఇంకెంత అబ్బాయి? ఈవేళ 18వ రోజు, ఇంక 12 రోజులేగా. రోజులు దగ్గర అవుతున్న కొద్దీ డబ్బు పెరుగుతుంది, నాలో భయం పెరుగుతుంది బాబాయ్. 12 రోజులు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టడం? అసలు నేను ఈ పందానికి ఒప్పుకుండా ఉండాల్సింది బాబాయ్. అరే, ఏ పని చేసినా వేలకు వేలు వచ్చేస్తుంటే. సార్ ఎవరు? ఇందాక యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా ఓ సినిమా నెగిటివ్ రేట్చుకుంటున్నాను. సారీ సార్. సినిమా ఏంటి ఊరుకో బాబాయ్. హీనపక్షం మనం 25 లక్షలు ఖర్చు పెట్టచ్చు. ఆ సినిమా ఎల్లుండే రిలీజు. ఓ 2-3 రోజుల్లో మనం పెట్టిన డబ్బంతా చక్కగా చొప్పున మాత్రమే షేర్ వచ్చింది. ఎవరైనా అతను ఎవరైనా ఈ చేతికి చెప్ప చాలా రోజులుగా ఆగిపోయింది అబ్బాయి. చివరికి డబ్బు పెట్టిన ఫైనాన్స్ రే ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాడు. పబ్లిసిటీలో కూడా అతని పేరే ఉంది. వెంటనే మద్రాసు ఫోన్ చేసి అతన్ని పిలిపిస్తాను. అక్కడ కాదు బాబు, ఇక్కడ. హలో ఇన్స్పెక్టర్ గారా, నేను బాగా మాట్లాడుతున్నాను. మీరు తీసుకు రావాలి ఇప్పుడే. ఇప్పుడే. ఏం లేదండి, మా ఇంట్లో పనిచేసే నౌకర్లు. ఎవరండి ఇంట్లో? ఎస్ఐ గారా, గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? బాలసుబ్రహ్మణ్యం గారంటే మీరేనా? కాదండి. బాలా, బాలా.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఏమోలేండి. థ్యాంక్ యూ సార్. మనుషుల్ని పోయిన మనుషులు ఉంటారు. ఎందుకుంటారు? నన్ను చూడండి, బాలకృష్ణ నేను. నువ్వు మీరు మీరేనా? నేనే. ఎలా ఉన్నారు? అకితాబ్ బుచ్చర్ లాంటి వేషం కాకపోయినా ఒక చిన్న వేషం నేను సినిమాలో వేశానండి. ఇన్ఫాక్ట్ మద్రాసు నుండి ఉదయమే వచ్చాను. అందుకే రాత్రి ఆ దొంగల ముఠాను అరెస్ట్ చేయడానికి నేను రాలేకపోయాను సార్. అందుకే ఆ దొంగల ముఠాను ఏం చేశారు? వాళ్ళు సామాన్యులు కాదు సార్. రాత్రంతా ఇంట్రాగేట్ చేస్తే మధ్యాహ్నానికి బయటపడ్డారు. వాళ్ళు జబ్బర్ ముఠా సార్. జబ్బర్ ముఠానా? చూడండి, ఆ మేనేజర్ లాగా యాక్ట్ చేశాడు చూసారా, వాడే జబ్బర్ అన్నమాట. జబ్బంతలేడు, వాడు జబ్బరా. నటోరియస్ క్రిమినల్ అండి. ఆ ముఠా మీద 4 హత్య కేసులు, ఓ 6 దోపిడీ కేసులు ఉన్నాయి. అమ్మ రాస్కల్స్, కమెడియన్స్ లా కనపడేవారు. ఇంత చరిత్ర ఉందా? వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి గవర్నమెంట్ 10,000 రూపాయలు బహుమతి కూడా అనౌన్స్ చేసింది సార్. రేపో ఎల్లుండి ఎస్పీ గారు వచ్చి మీకు ఆ చెక్ అందజేస్తారు. చెక్క? வணக்கம் சார், நான் தான் பைனான்ஸ் பிச்சுமணி. పిచ్చుమణే? ஆமாங்க. మాది పిచ్చిమణి, నువ్వు పిచ్చిమణి. బాగుంది. என்ன படம் சார் இது? నరుకుతా. என்ன சார்? సినిమా పేర్లేవయ్యా, అది చూసి దడుచు చేస్తావు. ఇలా వచ్చి కూర్చో. చేతికి చెప్పు సినిమా గురించి మాట్లాడదామని పిలిపించావయ్యా, దాని ప్రొడ్యూసర్ ఎక్కడ? இன்னும் ఏం ప్రొడ్యూసర్ సార్, ఎప్పుడో ఫిల్మ్ వదిలేసి పుట్టాడు. ఇప్పుడు నాన్ దా రైట్ హోల్డర్. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు బాబాయ్? ఎంత డబ్బు కావాలో కనుక్కో. పిచ్చిమణి? పిచ్చుమణి సార్. ఏదో లేవయ్యా, నీ సినిమా వరల్డ్ నెగిటివ్ రేట్స్ మాకు కావాలయ్యా. మొత్తం ప్రిన్స్ తో కలిపి ఎంత అవుతుందో ఒక గంట తేల్చి చెప్పు. ప్రిన్స్ రెడీ అయ్యి సార్, పబ్లిసిటీ నిండా చేసినాం. సినిమా కొంచెం ఖర్చు జాస్తి అయింది. మొత్తం 20 రూపాయలు ఇప్పించండి. 20 రూపాయల? 20 లక్షలే అబ్బాయి. లక్షని 1 రూపా అని కూడా అంటారు వీళ్ళు. సరేనయ్యా, చేతికి చెప్ప మాది. ప్రిన్స్ కి డబ్బు కట్టేసి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ సినిమా రిలీజ్ చూసుకుందామంటే కాదు కూడదని మెడ్రాస్లోనే ఆపేశావు. మన ఊళ్ళో అయితే ఎంచక్క సినిమా ఫ్లాప్ అని ఈ పాటికి తెలిసిపోయేది కదా. ఇక్కడంతా అరోగోలా. ఇది అరవ దేశం అయినా ఇక్కడ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తారు బాబాయ్. ఇంకో ప్రింట్ ఎక్కువ తీసి మన ఖర్చు పెంచాలనే కదా ఇక్కడ కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ చేసింది. కాసేపు ఆగు, సినిమా వదులుతారు, జనం అట్టర్ ఫ్లాప్ అన్న సంతోషకరమైన వార్త చెప్తారు. ఇక్కడ నుండి బయలుదేరి నెల్లూరు, గుంటూరు, పెద్దవాడ మీదుగా హాయిగా ఫ్లాప్ టాక్ వింటూ ఆనందంగా వైజాగ్ చేరుకుందాం. అబ్బాయి, ఇదేమిటి, వీడు ఇక్కడికి కూడా సిద్ధమయ్యాడు? అసలు వీడు మనిషి. అబ్బాయి, సినిమా వదిలేదు. ఏమండి, సినిమా పరమ చండాలంగా ఉంది కదా, ఫ్లాపేనా? భలేవారు సార్, ఎంత గొప్ప కళాఖండం సార్ ఇది. అందులో హీరో ఒక చోట అడుక్కునేటప్పుడు నిజంగా ఏడుపు వచ్చేసింది సార్. చేతికి చిప్ప, పేరంత కళాత్మకంగా ఉంది సార్ సినిమా. సిల్వర్ జూబ్లీ గ్యారంటీ సార్. ఏమండి, హీరో అసహ్యంగాను హీరోయిన్ అంక చండాలంగాను లేరు. ఉంటే మాత్రం ఏ యాక్ట్ చేశారు సార్ వాళ్ళు? ఈ ఏడు పద్మశ్రీలు వస్తాయి సార్ వాళ్ళకి. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు వాళ్ళు. అబ్బా కదండి, చెయ్యి వాళ్ళని ముందు ఇంటికెళ్ళి భార్య పిల్లల్ని తీసుకురావాలి. ఏమండి, సినిమా ఎలా ఉంది? నేను పుట్టాకి లేని సినిమా చూడలేదండి. కాస్త కాఫీ తాగొచ్చి మ్యాచ్ ని కూడా చూసేయాలి. జూబ్లీ సినిమా గురు గారు, నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడాలంటే నమ్మండి, బ్యాట్ నీకు డెఫినెట్ గా బ్లాక్ అమ్ముతుంది. చేతికి చెప్పు ఎంత లప్ప తీసుకుంటుంది. నమస్కారం సార్, నా పేరు కుక్కుటేశ్వరరావు, ఈ సినిమా నిర్మాతని. సినిమా రిలీజ్ చేయలేక నేను మధ్యటి తిరుగుతుంటే మా వాళ్ళు నన్ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు పారిపోయి బయటకు వచ్చేసావాడిని అనుకోండి, ఉన్నట్టుండి మీకు డబ్బు రావడం చూశాను. నా సినిమా కొంటారేమో అని మిమ్మల్ని అడుగుదామని మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. ధైర్యం చాలక పారిపోయేవాడిని. నా సినిమా రిలీజ్ చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్. మామూలుగానే మాట్లాడుతున్నారు, మీకు పిచ్చి లేదా? నాకు పిచ్చేమిటి? నాన్ సెన్స్. ఏది మీ చేయి చూపించండి. అక్బర్ కొడుకుని నేను, తెనాలి రామలింగండి, రేలంగి వెంకట్రామయ్య తమ్ముణ్ణి. నాకు పిచ్చా? మహామంత్రి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయించు. ఎక్కడ నా గుర్రం ఎక్కడ? ఓహో, ఇక్కడే ఉందా? ఇంకా నేనేం ఐడియా లేవు అబ్బాయి. ఇచ్చి మీ జంటను దూరం చేయలేదు. నిన్ను చూస్తేనే జాలేస్తుంది. పాపం అక్కడ అమ్మాయి ఎంత అవస్థపడుతుందో. అమ్మా కృష్ణ. నమస్కారం అండి. ఎవరు కావాలండి? మీలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరండి? నేనే. మీరు? నా పేరు మల్లాది సత్యనారాయణ, న్యాయవాదిని.
కృష్ణమూర్తి గారు మీకు పరిచయమే అనుకుంటాను. విజయవాడ. మాకేదో దూర బంధువు అని మా అమ్మ చెప్తుండేది. మీకు మేనమామ వరుస అవుతారు. ఆయన ఈ మధ్య పోయారు. ఓ అలాగా, కూర్చోండి. మీకు తెలుసు కదా, వారికి సంతానం లేదు. అందుచేత వారి యావదాస్తి దగ్గర బంధువు అయిన తమకే దక్కుతుంది. చిత్తం, రీసెంట్ రోడ్లోని షాపులు, సత్యనారాయణపురంలోని దోడు మేడలు, ఎనికేపాడులోని 6 ఎకరాల మాగాణి. వద్దు, అవేవి నాకొద్దు, వద్దు. మీకే చెప్పేది, వెళ్ళండి. నాకు డబ్బొద్దు, డబ్బు తెచ్చే జబ్బొద్దు, డబ్బు తెచ్చే బాధలొద్దు, భయాలొద్దు. ఆ డబ్బు తెచ్చే కృత్రిమపు ఆప్యాయతలొద్దు, కృతకమైన నవ్వులొద్దు, క్షణికమైన బంధుత్వాలు వద్దు. నాకు మనశ్శాంతి కావాలి. ఈ రూపాయలు అన్నాను పైసల నుంచి విశ్రాంతి కావాలి. నేనుగా బ్రతికే స్థితి కావాలి. వెళ్ళండి ప్లీజ్, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ గెట్ అవే. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. అబ్బాయి ఏమిటిది? నిన్నే ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ లాయర్కి ఏదో చెప్పి పంపించాను అబ్బాయి. ఈ కార్లో వచ్చినానండి, అటు వెళ్ళారు.
అబ్బాయి అబ్బాయి ఏమిటిది నా మాట విను అబ్బాయి అబ్బాయి ఆ డబ్బాల పారేకు నా మాట విను అబ్బాయి అబ్బాయి తప్పుకో బాబాయ్, నన్ను ఆపద్దు. నాకు ఈ డబ్బొద్దు, ఈ డబ్బుని మనుషులు వద్దు. అబ్బాయి అక్కర్లేదనుకుంటే ఆ డబ్బు నాన్నకిచ్చి, అంతేగాని కృష్ణను చేసుకోవాలని మాత్రం అనుకో. ఆ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. నువ్వు ఈ ఆవేశంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతావు భయంతోనే ఇందాక నుంచి నేను ఆపాలని చూస్తున్నాను. నా మాట విను, ఇంటికి పద. నేను ఇంటికి రాను, నువ్వు వెళ్ళు. అబ్బాయి ఆగబ్బాయి. మొత్తం పారే బాలా, ఈ డబ్బెంత దారుణమైందో ఇప్పటికైనా అర్థమైందా? డబ్బున్న వాళ్ళ బతుకులు పూలపాన్పులన్నావు ఓ రోజున, గుర్తుందే? చెట్టు పెరిగే కొద్దీ గాలి తాకిడి ఎక్కువ అవుతుందా ఆ పిచ్చివాడ? ఈ డబ్బుని ఖర్చు చేయలేకపోయావు. పారే, నా కళ్ళ ముందే నా మాట దాటి ప్రవర్తిస్తున్నావు అన్నమాట. పారే, పర్వాలేదు. డాడీ, కృష్ణ, ఒప్పందం ప్రకారం బాలి డబ్బు ఖర్చు చేయలేకపోయాడు. అంచేత అతనికి నీకు పెళ్లి జరిపిస్తాను. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. నోట్లేరండ్రా. ఎక్కడో విన్న గొంతుకులా ఉంది. ఎవర్రా నువ్వు? నువ్వా? మళ్ళీ మీరు జైలు పారిపోయారా?